నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. రైతులకు రుణాలు, ఎరువుల పంపిణీలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అవసరం ఉందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. కపిలేశ్వరం మండలంలోని అంగర కండ్రిగా PACSలో సోమవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన త్రిసభ్య కమిటీ చైర్మన్ పుత్సల్ శ్రీనివాస్, డైరెక్టర్లు కర్రి పార్వతి, మాతా వెంకటరమణల పదవి బాధ్యత స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల రైతుల సమస్యలు పరిష్కారం కావాలంటే వారందరూ ఐక్యంగా పోరాడాలని, పోరాట స్ఫూర్తిలో కొరత వల్లనే రైతాంగ సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. నూతనంగా చైర్మన్ పుత్సల శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తానని, ఈ బాధ్యత తనకు అప్పగించిన ఎమ్మెల్యే వేగుళ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల TDP అధ్యక్షులు బలవరెడ్డి సత్యబాబు, ముత్యాల వెంకట్రావు, అల్లూరి రామకృష్ణ చౌదరి, మాజీ AMC చైర్మన్ పువ్వుల చిట్టిబాబు, సొసైటీ CEO మెండు శ్రీనివాస్, వల్లూరి వీరబాబు, కొండేటి నాగేశ్వరరావు, అంగర్ పడమర కండ్రిగ సర్పంచ్లు, ఎంపీటీసీలు, NDA కూటమి నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏ రైతు మన దగ్గరికి వచ్చినా పార్టీలు కానీ కులం కానీ సంబంధం లేకుండా అది రైతే కాదంటే మనకు కావాల్సింది ఏదో మన పౌల్దారి రైత వాళ్ళకి ఏ రకంగా మనం ఇవ్వడానికి ఎంతవరకు ఎక్సెస్ ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది అన్నది మన లోన్ కానీ ఎరువులు కానీ చేసుకుని మరి వెనక సుమారు 10 సంవత్సరాలు మరి ఎన్ని సంవత్సరాలు ఐడియా లేదు. అడప వీర్రాజు గారు మా గురువు గారు శంకర్ సెకండరీ గారు అయితే ఆయనకి 2వ వర్గం పోటీగా ఉండేవారు. వాస్తవం కానీ సొసైటీ అంటిదేవుడికి అడప వీర్రాజు గారికి అమ్మొస్తారు. మరింత బాగా రైతాంగం దృష్టికి తీసుకువెళ్ళి రైతాంగానికి అనుకూలంగా తీసుకెళ్ళి అందరూ మనల్ని పొందాలని చెప్పి మరి మన పార్వతి గారిని, వెంకటరమణ గారిని, పుత్సల శ్రీని గారిని కోరుకుంటూ దానికి మీ అందరి సహకారం కావాలి. శ్రీమన్ కమిటీ ప్రమాణ స్వీకారంలో భాగంగా నన్ను చైర్మన్గా ఎంపిక చేశాను. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావుకి, అదేవిధంగా మెండపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కమిటీ కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ లీలాకృష్ణ గారికి, నాకు వెన్నంటి ఉండి నా వెనక నిలబడి ఉన్న మండల వివిధ గ్రామాల మరియు అంగార పడమరి కంటే నాయకులకు, కార్యకర్తలకు 2019 నుండి 24 వరకు నా వాణిని ప్రజా సమస్యలను తీసుకెళ్ళిన మీడియా ప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. బాధ్యతను ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం మా జోగేశ్వరరావు గారు అడుగుజాడలో నడుస్తూ ఆయనకి మంచి పేరు తేవడానికే ప్రయత్నం చేస్తాను తప్ప ఎటువంటి లోపం లేకుండా ప్రవర్తిస్తానని ప్రజాముఖంగా తెలియపరుచుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కరిస్తున్నాను.